హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? మా ఇంట్లో జరిగింది. వెరీ గుడ్, మంచిది. అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? అందుకే వినాలి కదా. రోజు మార్చి రోజైనా వింటూ ఉండాలి. హల్లెలూయా. సులువైన దేవుని కాడి అనే అంశం గురించి మాట్లాడాడు. అదే కదా, సులువైన దేవుని కాడి. లోకం యొక్క కాడి ఎలా ఉంటుంది, దేవుని యొక్క కాడి ఎలా ఉంటుంది, లోకపు కాడిని మోసేవాళ్ళు లేదా సాతాను కోడిని మోసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుని కాడి మోసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు లోకం యొక్క కాడి అంటే ఏంది, దేవుని యొక్క కాడి అంటే ఏంది, లోకం యొక్క కాడి మోసే వాళ్ళకి కలిగే ప్రతిఫలాలు ఏంది, దేవుని యొక్క కాడి మోసే వాళ్ళకి కలిగే ప్రతిఫలం ఏంటి, వీటి గురించి పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడినాడు. మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినాం కాబట్టి మీరు మళ్ళా చూసి విని తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించాలి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. ఎన్నో అధ్యాయం? 11 అయిపోయింది. పోయినసారి జరిగింది 11 చివరి వచనం అయిపోయింది. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఎక్కడికి? 12. తీమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం చదువుమ్మా. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ జరిగిన సంభవం అంతా మీకు తెలుసు. అక్కడ ఏం జరిగిందంటే, విన్నారా? అక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి ఒక పంట పొలంలో ఒక చేనులో నడుస్తూ పోతున్నారు అనుకోండి. ఒక చేనులో నడుస్తూ పోతున్నారు. చేనులో నడుస్తూ పోతూ ఉంటే అక్కడ యేసు ప్రభుతో ఉన్న శిష్యులకి ఆకలి వేసింది. ఆకలి వేయగా అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని అక్కడ చేనులో ఉన్న ఆ కాయల్ని కోసుకొని తిన్నారు. ఎప్పుడైతే ఈ కాయలను కోసుకొని తిన్నారో యేసు ప్రభుతో పాటు ఆ శిష్యులతో పాటు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, సద్దూకైలు, వీళ్ళందరూ ఉన్నారు. మన భాష చెప్పంటే అన్యులు అనుకోండి. వీళ్ళందరూ అది చూసి, అరే విశ్రాంతి దినమున ఇది విశ్రాంతి దినం కాబట్టి ఈరోజు ఈ విశ్రాంతి దినం రోజు అలాంటి పనులు చేయకూడదు కదా, మీ శిష్యులు అలాంటి పనులు చేస్తుంటే నువ్వెందుకు వాళ్ళకి అడ్డు చెప్పట్లేదు అని చెప్పి యేసు ప్రభును అడుగుతారు వీళ్ళు. యేసు ప్రభును అడిగితే అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారంటే, మీరు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరు చదవలేదా? దావీదు ఆకలి వేసినప్పుడు దేవుని మందిరంలోకి ప్రవేశించి అక్కడున్న యాజకులే తప్ప మరి ఎవ్వరూ తినకూడని రొట్టెల్ని ఆ దావీదుతో ఉన్నవారు తినినా కూడా వాళ్ళు దోషులని, తప్పు చేసిన వారని దేవుడు ఎంచలేదు కదా అని చెప్తూ దేవుడు అక్కడ ఏమని చెప్తానంటే, యేసు ప్రభు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అనే వాక్యం యొక్క అర్థం ఏంటో మీకు తెలియనా అని చెప్తున్నారు. నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని దేవుడు అక్కడ చెప్పాడు. సో ఆ వాక్యం యొక్క అర్థం మీకు తెలుసా అని దేవుడు వాళ్ళని ప్రశ్నించినాడు. అక్కడున్న పరిసయ్యుల్ని, సద్దూకైల్ని, అక్కడున్న వాళ్ళందరినీ యేసు ప్రభు ఆ ప్రశ్న వేసినాడు. నేను కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను అనే వాక్యం యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా? ముందు దాని యొక్క అర్థం తెలుసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడు ఈరోజు మనందరితో కూడా ఏం చెప్తున్నాడంటే, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను
అనే వాక్యం యొక్క అర్థము మీకు తెలుసా? కనికరం అంటే ఏంటి? వెరీ గుడ్. ఏంటి చెప్పలేడు అమ్మాయి కోసం? కనికరం అంటే ఏంటి? జాలి, దయ, ప్రేమ, దాన్నే కనికరం అంటారు. బలి అంటే ఏంటి మామూలుగా? ఏంటి చెప్పండి. అయ్యే కోళ్ళని మేకలను నరుకుతారు కదా, అవే బలి అంటే. వాళ్ళ దృష్టిలో, అన్యుల దృష్టిలో బలి అంటే యాట్లు అవి నరకడమే. మన దృష్టిలో బలి అంటే ఏది? బలి అంటే మన దృష్టిలో బలి అంటే ఏంటి? కనికరం అంటే మీరు చెప్పినారు, వెరీ గుడ్, మంచిదే. జాలి, దయ, కనికరం, ప్రేమ కలిగి ఉండడం, ఇదన్నీ చెప్పినారు, వెరీ గుడ్. మరి బలి అంటే మన అన్యుల దృష్టిలో బలి ఎందుకు ఇస్తారు వాళ్ళు? అన్యులు మామూలుగా అన్యజనులు గుళ్ళు దగ్గర, గోపురాల దగ్గర బలులు ఇస్తారు కదా, కోళ్ళని, మేకలని, పొట్టేళ్ళని, దున్నపోతులని, వీటన్నిటి బలి ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారు వాళ్ళు? మొక్కుకో ఉంటారు, లేదా వాళ్ళ కోరికలు ఏమైనా తీర్చాలనే ఉద్దేశంతో వాళ్ళు బలి ఇస్తారు. అంటే అన్యజనులు వాళ్ళ కోరికలు తీరాలంటే, వాళ్ళకి ఏమైనా అవసరాలు కావాలంటే ఏం చేస్తారు? బలి ఇస్తారు. అదే క్రైస్తవులు వాళ్ళ కోరికల కోసము, వాళ్ళ కోరికలు తీరాలంటే ఏం చేస్తారు? బలి అంటే ఏంటి? అర్థమైందా? అన్యజనుల విషయంలో బలి అంటే ఏంటంటే అవి. మన విషయంలో, క్రైస్తవుల విషయంలో, యేసుక్రీస్తు నమ్ముకున్న విషయంలో బలి అంటే ఏంది? ప్రార్థన. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు అంటే, నేను కనికరమును కోరే దేవుణ్ణి తప్ప బలిని కోరే దేవుణ్ణి కాదు. దాని అర్థం అంటే, నేను జాలి, దయ, ప్రేమ, కనికరం కోరే దేవుడి తప్ప మీ దగ్గర నుంచి ప్రార్థన కోరే దేవుని కాదు అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడంట? జాలి, దయ, ప్రేమ అనే వాటిని కోరుతున్నాడంట. ప్రార్థన కోరట్లేదంట. అంటే ప్రార్థన చేయడం నిలిపేద్దామా? ఆపేద్దామా? అసలు ఎందుకు దేవుడు ఆ మాట చెప్పినాడు? ఎందుకన్నాడంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏంటది? కనికరం ఒకటి ఉంది, బలి లేదా ప్రార్థన ఒకటి ఉంది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మొదటగా మీ దగ్గర నుంచి ఏం కోరుతున్నా? కనికరాన్ని కోరుతున్నా. ఏం కోరుతున్నా? కనికరాన్ని కోరుతున్నా. మీ దగ్గర నుంచి నేను మొదటగా కోరేది ప్రార్థన కాదు. కనికరాన్ని, ప్రార్థనని 2 మీ దగ్గర పెడితే, మీ దగ్గర నుంచి నేను మొట్టమొదటిగా దేన్ని ఆశిస్తా? కనికరాన్ని ఆశిస్తా. జాలి, దయను, కనికరాన్ని మీ దగ్గర నుంచి నేను కోరుకుంటాను. అంతేగాని మీరు ఫస్ట్ ప్రార్థన చేయాలని నేను కోరుకోను. అంటే దేవుడు మన యొద్ద నుంచి ఆశించేది ఏంటంటే, మొట్టమొదటగా జాలి, దయ, కనికరం గల గుణాన్ని ఆశిస్తాడు. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అర్థమైందా? ఇంపార్టెన్స్ ఏది? మొట్టమొదటి ఇంపార్టెన్స్ దేవుడు కనికరానికి, జాలికి, దయకి ఇస్తాడు. ప్రార్థనకి సెకండ్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మొదటి స్థానం ప్రార్థనదా లేకపోతే ప్రేమదా? నీ జీవితంలో మొదటి స్థానం, మొదటి ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నావు? ప్రార్థనకి ఇస్తున్నావా? ప్రేమకి ఇస్తున్నావా? లేదా కనికరం, జాలి, దయకి ఇస్తున్నావా? చాలామంది చూద్దాం, దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో చూద్దాం. చాలామంది ప్రేమ అనుకుంటే ఏమనుకుంటారు? ఈలోక ప్రేమలు అనుకుంటారు. అమ్మాయిల, అబ్బాయిల ప్రేమలు, కాలేజీల్లో ప్రేమలు, స్కూల్లో ప్రేమలు, జాబ్ దగ్గర చేసే ప్రేమలు, ఊర్లో ఉండే ప్రేమలు, ఇది అనుకుంటారు. యేసు ప్రభు అంటుండేది ఈ ప్రేమ గురించి కాదు. అర్థమైందా? ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ మొదటి ఇంపార్టెన్స్ ప్రేమకా లేకపోతే ప్రార్థనకా అని అంటున్నాడు. సో మీ ఇంపార్టెన్స్ దేనికి? మొట్టమొదటి ఇంపార్టెన్స్ మీరు ప్రేమకి ఇస్తారా లేకపోతే ప్రార్థనకి ఇస్తారా? మీరేమికి ఇస్తారు? ప్రేమకి ఇస్తారు. మీరు ప్రార్థనకి. మీరు ప్రార్థనకి. మీరు ముగ్గురు మొదటి ఇంపార్టెన్స్ దేనికి ఇస్తా అన్నారు? ప్రార్థనకి ఇస్తా అన్నారు. అన్నగారు మొదటి ఇంపార్టెన్స్ దేనికి ఇస్తా అన్నాడు? ప్రేమకి ఇస్తా అన్నాడు. లాస్ట్లో మీకు అర్థమవుతుంది, వాక్యం అంతా దేవుడు మాట్లాడేసిన తర్వాత మీకు అర్థమవుతుంది మనం మొదటి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలా అనేది మనకు తెలుస్తుంది.
అర్థమైందా? సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ మొదటి స్థానం ప్రేమక లేకపోతే ప్రార్థనక? నీ మొదటి స్థానం ప్రేమకి ఇస్తున్నావా లేకపోతే ప్రార్థనకి ఇస్తున్నావా? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేను మీ యొద్ద నుంచి కనికరమును కోరుచున్నాను తప్ప బలిని కోరట్లేదు. అంటే మొట్టమొదటిగా మన దగ్గర నుంచి దేవుడు దేని కోరుతున్నాడు? ప్రేమ, జాలి, దయ, కనికరంగానే ఉండాలని కోరుతున్నాడు. ఆ తర్వాత ప్రార్థన ఉండాలని కోరుతున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు మన యొద్ద నుంచి మొట్టమొదటిగా కోరేది ప్రేమ, జాలి, దయ, కనికరం ఉండాల. ఆ తర్వాత ప్రేమ ఉండాలి, ఆ తర్వాత నీకు ప్రార్థన ఉండాల అని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభుకున్న గుణమే అదంట. ఏంటి? నేను మొట్టమొదటిగా ప్రేమను, కనికరమును, జాలిని, దయను కోరుకునే దేవుని తప్ప ప్రార్థన కోరే దేవుని కాదు. నీ జీవితంలో మొట్టమొదటి ఇంపార్టెన్స్ దేనికి ఉండాలంటున్నాడు దేవుడు? ప్రేమకు ఉండాలంటున్నాడు. దేనికి ఉండాలంటున్నాడు? ప్రేమ, జాలి, దయ, కనికరానికి ఉండాలని అంటున్నాడు. ప్రార్థనకి కాదు. ప్రార్థన నీ జీవితంలో రెండో ఇంపార్టెన్స్ అయి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? అసలు ఎందుకు మనకు ప్రార్థన కంటే ప్రేమ గుణం ఎందుకు ఉండాలా? అసలు దేవుడు ఎందుకు ప్రేమ గుణాన్ని కోరుకుంటున్నాడు అనేది మనం చూసుకుందాం. అసలు మన జీవితంలో మొదటి స్థానం ప్రేమకు ఎందుకు ఇవ్వాలంటున్నాడు యేసు ప్రభు? ఒకవేళ ప్రేమకి మనం మొదటి ఇంపార్టెన్స్ ఇస్తే మనకు జరిగే లాభాలేంటి? అర్థమైందా? అలా కాకుండా మనం ప్రేమ కాకుండా ప్రార్థనకి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తే కలిగేటి ఏం జరుగుతాయి అనేది దేవుడు ఈరోజు బైబిల్లో ఒక 2-3 వ్యక్తులను పరిచయం చేస్తాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రేమకు మొదటి ఇంపార్టెన్స్ ఇస్తే ఏం ప్రతిఫలం వస్తుంది, లేకపోతే ప్రార్థనకు మొదటి ఇంపార్టెన్స్ ఇస్తే ఏం ప్రతిఫలం వస్తుంది. సో బైబిల్లో కొందరు వ్యక్తులు చూసుకుందాం. ఆ కొందరు వ్యక్తులు చూసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది నా జీవితంలో నేను మొదటి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలా? ప్రార్థన చేయడానికి ఇవ్వాలనా లేకపోతే ప్రేమను, జాలి, దయాన్ని చూపించడానికి ఇవ్వాలా అనేది తెలుస్తుంది. చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించును. అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూటకోళ్ళ వానికిచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు పోతూ ఉన్నాడంట. పోతూ ఉంటే దొంగలు అతను పట్టుకొని అతను కొట్టేసి అతని దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకునేసి బట్టలన్నీ చింపేసి రక్తం కర్రలా కొట్టేసినారంట. కాళ్ళు చేతులు ఎరగొట్టేసినారంట. ఎరగొట్టేసి వాడిని దారిలో వేసి వాడి దగ్గర ఉన్నవన్నీ దోచుకొని వెళ్ళిపోయినారు దొంగలు దోచుకొని వెళ్ళిపోతే వాడు రోడ్డు పక్కన రక్తాలతో కాళ్ళు చేతులు ఇరిగిపోయి నడవలేని స్థితిలో ఏడుస్తా ఆ రక్తం అంతా కారుతూ మూలుగుతూ పడిపోయి ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఒక యాజకుడు ఆ దారి నుంచి పోతున్నాడు. యాజకుడు ఎవరంటే మన భాషలో చెప్పాలంటే పాస్టర్. ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఆ దారి నుండి పోతూ ఆ వ్యక్తిని చూశాడంట. చూసి అతను రక్తములతో బాధపడుతున్నాడు, గాయాలతో బాధపడుతున్నాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోయి పక్కన పడిపోయి
కాళ్ళు చేతులతో ఆ రక్త గాయాలతో ఉన్నప్పుడు ఈ పాస్టరు అతను చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా నాకు చర్చకు టైం అయిపోతుందని వెళ్ళిపోయినాడు. అతను వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకి ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతని పేరు ఏం పేరు? లేవీయుడు. ఎవరు? లేవీయుడు అంటే ఎవరంటే విశ్వాసి. మన భాషలో చెప్పాలంటే ఎవరు? విశ్వాసులు. దేవుని యందు నమ్మకించిన క్రైస్తవ విశ్వాసులు. ఈ విశ్వాసులు కూడా ఆ దారింటి పోతూ ఉండి ఆ వ్యక్తిని చూశాడంట. రక్తంతో గాయాలతో కాళ్ళు చేతులు ఎరిగిపోయి ఆడు పడిపోయినాడంట. వాడు మూలుగుతూ ఏడుస్తున్నా కూడా ఈ విశ్వాసం ఏం చేసినాడు, అని చూసి చూడనట్టు పట్టించుకోకున్నట్టు, అరే నాకు టైం అయిపోతుంది చర్చికి పోవాలని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. చివరిగా ఒక సమరయుడు వచ్చాడంట. సమరయుడు అంటే ఎవరంటే అన్యుడు. ఎవరు? అన్యుడు అంటే యేసుక్రీస్తుని నమ్ముకొనివాడు. మన భాషలో చెప్పాలంటే ఈ భక్తి ఏమి లేకుండా అల్లరిచిల్లగా తిరుగుతూ ఉంటాడు చూడు, అల్లరితిరిగా తిరిగేవాడు, యేసుక్రీస్తుని నమ్ముకొనివాడు. ఈ వ్యక్తి ఆ దారింటి పోతా చూసి, అరే వీడు నాయన ఎట్లా కాళ్ళు చేతులు ఇంత రక్తంతో ఎంత గాయాలు అయిపోయినాయి, అయ్యో ఏమి ఇంత ఎలాంటి పరిస్థితి అయిపోయి అని చెప్పేసి వాడి దగ్గరికి పరిగెత్తుకుంటా పోయి, అయ్యో ఈ రక్తం ఏంది ఇట్లా పోయిందని చెప్పేసి తన దగ్గర ఉండే ఆ సట చింపేసి మొత్తం ఆ రక్తం అంతా తుడిచేసి, అయ్యో ఎక్కడెక్కడ ఇరిపోయిందో ఆ రక్తంతో తాళు చేసి కట్టి వాడిని ఎత్తుకొని ఆడు బండ్లు పోతుంటే బండ్లు ఎక్కించుకొని, నువ్వు జాగ్రత్త పడుకోవాలని చెప్పి ఆ బండ్లు ఎక్కించుకొని ఆ బండ్లో నుంచి తీసుకుని ఒక హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి హాస్పిటల్లో వానికి చేర్పించి డాక్టర్లు పిలిపించి, అయ్యా డాక్టర్లు చూడండి ఇట్లా అయిపోయిందని చెప్పి ఆ డాక్టర్లు అంతా చూశారంట. డాక్టర్లు అంతా చూస్తే ఆ డాక్టర్లు అందరూ చూసిన తర్వాత ఎంత అయింది డబ్బులు అని చెప్పేసి అడిగితే ఎంత అయిందంటే, ఏదో నా డబ్బులు ఏంది మీరు ఖర్చు పెట్టండి, ఇతను బాగు చేయండి, పాపం చాలా అక్కడ పడిపోయినాడు మార్గ మధ్యంలో అని చెప్పేసి డబ్బులు ఇచ్చాడంట. డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తన వెంట వెళ్ళిపోయినాడంట. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వచ్చాడంట. పొద్దున్న వచ్చి హాస్పిటల్కి వచ్చి ఏమైంది ఎట్లున్నాడు పరిస్థితి అంటే, ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాడు అని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్ చెప్పిన తర్వాత, ఇదిగోండి డబ్బులు అయిన ఖర్చు ఇది పెట్టుకోండి, ఒకవేళ నేను మళ్ళీ నా పని మీద నేను పోతున్నాను, మళ్ళీ మీరు ఇతను బాగా రెడీ చేసేయండి, ఇతను గాయాలన్నీ మాన్పించేయండి, ఆ కాళ్ళు చేతులు ఇరిపోయిన ఎముకలన్నీ బాగా అయిపోయి మళ్ళీ మామూలు మనిషికి ఇతను తయారు చేయండి, ఎంత డబ్బు అయినా ఖర్చు పర్లేదు నేను భరిస్తాను, ఇప్పుడు ఇంత మీకు ఇచ్చేస్తున్నాను అడ్వాన్స్గా, ఇది తీసుకోండి బాగు చేయండి, ఒకవేళ ఎక్కువైందా మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇస్తాను కాబట్టి మీరు బాగు చేశానని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఈ కాళ్ళు చేతులు ఇరిగిపోయి అక్కడ పడిపోయినాడు కదా, ఈ వ్యక్తికి బాగా అయిన తర్వాత ఈ వ్యక్తి దృష్టిలో ఎవడు గొప్పవాడిగా మంచివాడిగా కనిపిస్తాడు అని అడిగినాడు. ఎవడు కనిపిస్తాడు? యాజకుడు ఎవరు? పాస్టర్. దేవుని సేవ చేసే పాస్టర్ ఎప్పుడు దేవుని సేవ చేస్తుంటాడు, దేవుని మాట చెప్తుంటాడు, ఎప్పుడు ప్రార్థనలు చేస్తుంటాడు, ఇవన్నీ దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ఈ లేవీయుడు ఎవరు? విశ్వాసులు. వాళ్ళు కూడా ఎప్పుడు దేవునితో పాటలతో ఆరాధనతో ప్రార్థనలతో వాక్యంతో ఉంటారు. ఈ సమరయుడు ఎవరు? దేవుడు అంటే ఎవరో తెలియదు, ప్రార్థనలు అంటే ఏమో తెలియదు, ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు పని చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ పడిపోయిన వారి మీద ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, దేవునితో ఎప్పుడు మాట్లాడే వాక్యం చెప్పేవాళ్ళు, వీళ్ళు వాడి మీద జాలి దయ కనికరం చూపించలేదంట. కానీ ఈ పనికి మాలోడు, ఏ పని చేయనోడు, ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఆ మార్గం మధ్యంలో అంత వేదనలో అంత బాధలో అంత కష్టంలో పడిపోయేవాడిని చూసి జాలి పడిపోయి, అయ్యో ఏది ఇలా అయిపోయిందని చెప్పేసి వాడిని తీసుకొని వాడిని చేరదీసి ఆదరించినాడంట. యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని, అలా ప్రార్థన చేసేవాడు, అలా వాక్యం చెప్పేవాడు, అలా నేను విశ్వాసాన్ని పిలిపించుకుంటున్నాడు కాదురా మంచోడు. ఇతరులు కష్టంలో ఉంటే ఆపదలో ఉంటే ఎవడైతే వారి మీద జాలిపడి దయా కనికరం చూపిస్తాడో ఆడురా మంచోడు. అంటే నేను ప్రార్థన చేస్తున్నా, నేను వాక్యం చెప్పేస్తున్నా, నేను బాగా భక్తిగా ఉన్నా, నేను ఆదివారం చర్చికి వెళ్తున్నా, కానుకలు వేస్తున్నా, ఎంత పనికిరావు. నీకు జాలి దయా కనికరం గుణం లేకపోతే ఎదుటి వ్యక్తి శ్రమలో కష్టంలో బాధలో ఇబ్బందులు ఇరుకులో ఉన్నప్పుడు రోగంలో ఉన్నప్పుడు నువ్వు పరామర్శించకుండా, వాళ్ళని చూడకుండా, వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి సహాయం చేయకుండా, వాళ్ళని ఆదుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి నువ్వు పెట్టుకున్నా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత స్వార్థ చేసినా, ఎన్నిసార్లు నువ్వు చర్చిపోయినా వేస్ట్. నువ్వు పనికిరావు వాళ్ళ దగ్గర, వాళ్ళ ముందు నువ్వు పనికిరావు. వాళ్ళు అన్యుడైనా సరే, సమరయుడు అన్యుడైనా సరే, ఇతరుల కష్టంలో ఉంటే వాడికి జాలి వేసి, అక్కడ రాయబడమంటే కనికరపడి, అతని మీద కనికరమునే కోరుచున్నాడు యేసుప్రభు. అతను కనికరపడి అయ్యో ఏమైపోయిందని చెప్పేసి అతను ఆదుకున్నాడంట.
వీళ్ళు యేసు ప్రభుతోనే సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తూ కూడా అక్కడ ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉంటే, ఒక వ్యక్తి బాధలో ఉంటే, ఒక వ్యక్తి కష్టంలో ఉంటే, ఒక వ్యక్తి రోగంలో ఉంటే, ఒక వ్యక్తి లేని పరిస్థితి వీళ్ళు పట్టించుకోలేదు. అందుకు చెప్తున్నాడు, ఎవరు మంచి వ్యక్తి అని యేసుప్రభు చెప్తుంటే ఏమంటున్నాడంట, యేసుప్రభు ఆళ్ళు కాదు మంచి వ్యక్తి, ఈడు మంచి వ్యక్తి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత బైబిల్ చదివినా, నువ్వు ఎంత వాక్యం చెప్పినా, ఎంతగా నువ్వు చర్చికి వెళ్ళే వ్యక్తి అయినా, ఎంతగా యేసుక్రీస్తుని నమ్మినా, ఎదుటి వ్యక్తి కష్టంలో, బాధలో, ఇబ్బందులో, ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు వారి మీద జాలి, దయ, కనికరం చూపించకపోతే, ఒకవేళ అన్యుడు ఎవరైనా, యేసుక్రీస్తు నమ్ముకోని వ్యక్తి ఎవరైనా, యేసుక్రీస్తు గురించి తెలియని వ్యక్తి, చెడు పనులు చేసే వ్యక్తి అయినా సరే, అలాంటి వ్యక్తిని చూసి జాలి, దయ, కనికరము వాడి మీద చూపించి వాళ్ళని ఆదుకుంటే, యేసు ప్రభు దృష్టిలో నీకంటే వాడే గొప్ప స్థానంలో ఉంటాడు. దేవుడు నీకంటే వాడికి ఎక్కువ సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో మొదటి ఇంపార్టెన్స్ దేవుడు దేనికి ఇవ్వాలంటున్నాడు? దేవుడు కనికరానికి రా ఫస్ట్. ఇతరుల మీద జాలి, దయ, ఇతరులకి సహాయం చేసే గుణం దీనికి ఇవ్వండి రా నాయన. దానికి ఇస్తే మీరు గొప్పవాళ్ళుగా ఉంటారు. అవి లేకుండా నేను ప్రార్థన చేస్తున్నా, అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా అంటే మీరు వేస్ట్, మీ భక్తి వేస్ట్ ఉంటాడు యేసుబాబు. నీకంటే వాళ్ళే బెస్ట్, అన్యులే బెస్ట్ అంటాడు యేసుబాబు. చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? మేము చాలా భక్తిపరులం, మేము బాగా ప్రార్థన చేసేవాళ్ళం, మేము బాగా చర్చికి వెళ్ళేవాళ్ళం అని చెప్తారు. అంతే. ఇతరులు కష్టంలో ఉంటే, బాధల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే, అనారోగ్యంలో ఉంటే, వాళ్ళ బంధువులైనా సరే, పక్కింటి, ఇరుగింటి, పొరుగుంటి వాళ్ళైనా సరే పట్టించుకోరు. అలా పట్టించుకోవాలి. అసలు యేసుప్రభు నువ్వు వాళ్ళకంటే హీనమైన వర్రా అంటాడు. ఒకే మాట, నీకంటే అన్యులే బెస్ట్ అంటాడు. గుర్తుపెట్టుకోండి. మనకేం ఉండాలి? ఫస్ట్ జాలి, దయ, కనికరం ఉండాలి ఫస్ట్. అది ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ సమరయుడు అన్యుడైనా సరే, ప్రార్థన చేయని వాడైనా సరే, మందిరానికి వెళ్ళని వాడైనా సరే, వాక్యం గురించి తెలియకపోయినా సరే, ఎప్పుడైతే ఇతరుల కష్టాన్ని చూసి, వాళ్ళు పడుతున్న బాధను చూసి, వారికి ఉన్న ఇబ్బందులను చూసి ఎప్పుడైతే జాలి పడ్డాడో అతనికి ఏం పేరు వచ్చిందంట? మంచి పేరు వచ్చిందంట. ఏమొచ్చిందంట? యాజకులకు రాలా ఆ పేరు, పాస్టర్లకు రాలా, దేవుని సేవకులకు రాలా, లేవీయులకి అంటే విశ్వాసులకి, భక్తులను పేరు పెట్టుకున్న వాళ్ళకి రాలా. ఏ ప్రార్థన చేయని, యేసుక్రీస్తు గురించి తెలియని, భక్తి లేని, విశ్వాసం లేని వాళ్ళకంటే మంచి పేరు వచ్చిందంట. అంటే నేను మొట్టమొదటిగా ఏం చెప్పాలనుకున్నా అంటే, నీ జీవితంలో కనికరానికి మొదటి ఇంపార్టెన్స్ ఉంటే నీకు మొట్టమొదటిగా కలిగే లాభం ఏంటంటే, నీ జీవితంలో నీకు మంచి పేరు, ప్రఖ్యాతులు, కీర్తి వస్తుంది. అర్థమైందా? నీ జీవితంలో ఎప్పుడైతే జాలి గుణానికి, ప్రేమ గుణానికి, దయ గుణానికి నువ్వు మొదటి ఇంపార్టెన్స్ ఇస్తావో అప్పుడు నీకు పేరు, ప్రఖ్యాతులు, మంచి పేరు కలుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు పక్షముగా ఎవరూ లేరు కానీ ఇజ్రాయేల్లోనున్న ప్రవక్తయు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయనను. అందుకు రాజు, మేము మనుషుల్ని పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండి చోటు చూచి రమ్మని అతనితో సెలవేయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చును. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఇజ్రాయేలీలు, దేవుని ప్రజలు, ఈ ఇజ్రాయేలీల మీదక సిరియనులు అంటే అన్యులు యుద్ధం చేయడానికి వస్తారు. యుద్ధం చేయాలని పోతే అక్కడ ఎలీషా అనే దేవుని సేవకుడు ఉన్నాడు. ఎలీషా అనే దేవుని సేవకుడు అక్కడున్న రాజుతో ఏం చెప్తా, ఇజ్రాయేల్ రాజుతో ఏం చెప్తాంటే, ఈరోజు ఈ చోటుకి వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు కాబట్టి నువ్వు ఆ చోటుకు పోదు అని చెప్పేస్తాడు. చెప్పేస్తే ఈ ఇజ్రాయేల్ రోజు ఆ చోటుకు పోవడం కాబట్టి ఆ శత్రు దేశాలు వాళ్ళు చూసి ఈ చోటుకి ఈరోజు రాలేదు, ఈరోజు వస్తామనుకున్నాము, ఈరోజు ఖచ్చితంగా వస్తాము, ఎక్కడ రాలేదే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకో రోజు ఈ రోజు ఇజ్రాయేల్ ఆ రాజు ఈ మార్గంలో వస్తాడు కాబట్టి ఈ మార్గంలో వస్తే ఆడు మనకు దొరుకుతాడు, మనం చంపేయచ్చు అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటారు వాళ్ళ రాజ్యంలో. అప్పుడు ఎలీషా పాస్టర్ గారు మళ్ళీ ఇజ్రాయేల్ రాజు దగ్గర పోయి
ఎలీషా రాజు, ఇజ్రాయెల్ రాజు, నువ్వు ఈ మార్గంలో ఈరోజు పోవద్దు, నీకోసం వాళ్ళు అక్కడ పొంచి ఉన్నారు, నువ్వు పోతే నేను చంపేస్తారు అని చెప్తారు. మళ్ళీ ఆ ఇజ్రాయెల్ రాజు ఆ మార్గంలో పోకుండా వేరే మార్గంలో పోతాడు. అప్పుడు మళ్ళీ ఆ రాజు అనుకొని మళ్ళీ ఈ రాజుల్లో రాకుండా పోయినాడు, మనం ఈ మార్గంలో వస్తాడు అనుకున్నామే, ఈ మార్గంలో రాలేదే, ఏమైంది అనుకొని అట్లా జరుగుతుంది. ఇంకోసారి ఆ మార్గంలో వస్తాడు, ఆ మార్గంలో పెడదాం ఈసారి అని చెప్పేసి అనుకుంటాడు ఆ రాజు. మళ్ళీ ఈ ఎలీషా పాస్టర్ వండుకొని ఇజ్రాయెల్ రాజు నువ్వు ఆ మార్గంలో పోదు, అక్కడ మళ్ళీ సైన్యాన్ని పెట్టాను, నేను చంపేస్తానని చెప్తే మళ్ళీ ఆయన పోకపోతే మళ్ళీ ఆ రాజు అనుకుని ఏంట్రా ఎన్నిసార్లు చెప్పినా మనము ఖచ్చితంగా ఈ మార్గంలో వస్తాడని మనకు తెలుసు ముందే, కానీ చివరి క్షణంలో అతడు ఈ మార్గంలో రావట్లేదు. అంటే మనలోనే ఎవడో ఉన్నారా, మనలోనే వాని పక్కన ఉండేవాడు ఎవడో ఉన్నాడో, వీడు మనం చెప్పే ప్లాన్లన్నీ చెప్పేసి ఆ రాజు దగ్గర చెప్పేస్తున్నట్టున్నాడు. అప్పుడు ఆ రాజు జాగ్రత్త పడుతున్నట్టున్నాడు అని చెప్తాడు. ఎవరు ఈ రాజు అంటాడు అక్కడ ఉన్న మంత్రులతో. అక్కడున్న మంత్రి ఏమంటాడు, రాజు నీకు అంత సీన్ లేదు, మన వాళ్ళు రాజు చెప్తాను లేదు. అక్కడ వాళ్ళ దేశంలో ఎలీషా అనే పాస్టర్ ఉన్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడు. ఆ పాస్టర్ ఎలాంటి పాస్టర్ అంటే నువ్వు నీ ఇంట్లో కూర్చొని బెడ్రూమ్లో ఎవరు లేకుండా నువ్వు ఏం మాట్లాడినా కూడా ఆయన అక్కడ వాళ్ళ రాజ్యంలో ఉండి ఆ మాటలు వినడగలడు, దేవుడు వినిపించగలడు. అంటే మీకు అర్థమయ్యే భాష అని చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ కూతురు ఎక్కడుంది, కువైట్లో ఉంది కదా. కువైట్లో ఉండి వాళ్ళ రూమ్లో అమ్మాయి ఏమైనా మాట్లాడుకునే మాట మనకి ఏమైనా తెలుస్తాయా? తెలియదు కదా. కానీ ఆ పాస్టర్ అంటే కువైట్లో ఆ అమ్మాయి రూమ్లో ఎవ్వరు లేకుండా అనుకునే మాటలు మనసులో అనుకున్నా సరే ఆ మాటలు ఇక్కడ ఉండే సేవడికి వినిపిస్తాయంట. వినిపించి మీ అమ్మాయి ఏదో ఇట్లా అంటాను చూడు, ఇట్లా అనుకుంటాను చూడు మనసులో అని చెప్పేస్తారంట ఈ పాస్టర్. అలాంటి పాస్టర్ అంట ఎలీషా పాస్టర్. అది చెప్పినంట, రాజా అక్కడ పాస్టర్ మామూలు గిమూలు పాస్టర్, నువ్వు బెడ్రూమ్లో ఉండి ఎవరు లేకుండా అందరూ పంపించేసి నువ్వు ఒక్కడే బెడ్రూమ్లో ఉండి బయటకు కూడా మాట్లాడుకొని నువ్వు మనసులోనే మాట్లాడుకో. అయినా సరే అక్కడ ఉన్నాడు ఒక పాస్టర్, ఆయనకి తెలిసిపోతుంది, ఆయన చెప్పేస్తున్నాడు ఇట్లా, అందుకే ఆ రాజు జాగ్రత్త పడుతున్నాడు అని చెప్తే ఈ రాజు కోపం వచ్చేసి అని పట్టుకున్నాడు అని చెప్పేద్దాం. ఆడుగుడు నేను ఇక్కడ అనుకుంటున్న మాటలు వాడు చెప్పేస్తాడు, వాడిని పట్టుకోరాని నేను చంపేస్తా అని చెప్పేసి ఎవరిని పంపిస్తాడు? సైన్యాన్ని పంపిస్తాడు. ఎవరిని? సైన్యాన్ని పంపించేస్తాడు. ఆ దేశం మొత్తము ఆ ఒక్క పాస్టర్ని పట్టుకొని వచ్చి చంపించాలని చెప్పి సైన్యాన్ని పంపిస్తాడు. సైన్యం అంతా ఈ ఎలీషా పాస్టర్ కోసము వస్తుంది. ఎలీషా పాస్టర్ని పట్టుకొని పోవాలా, ఆ రాజు దగ్గర పట్టుకొని పోవాలా. రాజు ఈ పాస్టర్ని మీద దాడి చేసి ఇతనికి హాని చేసి లేదా చంపేయాలని కుట్ర పన్నుతాడు. ఇప్పుడు సైన్యం అంతా అక్కడికి వస్తుంది. ఎవరిని పట్టుకోవడానికి? ఎలీషా పాస్టర్ని పట్టుకోవడానికి వస్తుంది. అప్పుడు ఎలీషా పాస్టర్ దగ్గర ఇంకో చిన్న పాస్టర్ ఉంటాడు. ఇలాంటి పాస్టరు ఎలీషా పాస్టర్ గారేమో కొండ మీద ప్రార్థన చేసుకుంటా అంటే ఈ చిన్న పాస్టరు ప్రార్థన చేసుకుంటా కొండ ముందర ఉంటాడు. కొండ మీద అంటే సైన్యం అంతా గుర్రాల మీద కత్తులు ఎత్తుకుంటారు, లచ్చకి వచ్చేస్తుంటాయి. వీడు చూసేస్తాడు. అది చూసి భయపడి బిత్తరపోయి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యో పాస్టర్ గారు అండి అక్కడ సైన్యం వచ్చేస్తుంది, ఈరోజు మన పని అయిపోయింది, వాళ్ళు చంపేయడానికి వచ్చేస్తున్నారు, ఈరోజు మన కథ అయిపోయింది అని చెప్పేసి వీడు పాస్టర్ దగ్గరికి వచ్చి ఏడ్చి మొత్తుకొని చెప్పేస్తాడు. ఏం కాదులేరా అంటాడు. ఏం కాదులేదండి ఏమంటారు పాస్టర్ వాళ్ళు వచ్చేస్తారు, ఈరోజు అయిపోయి మనబట్టి మనం చంపేస్తాడు, వాళ్ళు ఎంతమంది వస్తారు 50,000 మంది 60,000 మంది గుర్రాలు వేసుకొని రథాలు వేసుకొని వచ్చేస్తారు, ఈరోజు మన పని అయిపోయి ఈరోజు మనకు నూకలు జరిపినాయి, గేమ్ అయిపోయినా చెప్పేస్తాడు. అప్పుడు ఆ పాస్టర్ కానీ ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా వీడి కళ్ళు ఒకసారి తెలివయ్యా, వీడి భయంతో కళ్ళు మూసిపోయినట్టు అయ్యేసయ్యా, ఈ కళ్ళు ఒకసారి తెరువు అని చెప్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో యేసు ప్రభు ఆ చిన్న పాస్టర్ యొక్క కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే వాళ్ళు దాదాపు 50,000 మంది వచ్చి ఆ కొండ చుట్టూ మనుషులు వచ్చేసి ఉంటారు, సైన్యం ఉంటుంది. ఎప్పుడైతే వీడి కళ్ళు తెరుస్తారో ఆ కళ్ళు తెరవగానే వాడేం చూస్తాడో తెలిసిన, ఆ కొండ చుట్టూ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని సైనికులు, అంటే అగ్నితో మండుతున్న గుర్రాలు, సైనికులు, రథాలు, వాళ్ళు 50,000 మంది ఉంటే వాళ్ళ చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నారంట. అంటే యేసు ప్రభు ఈ ఒక్క సేవకుని కాపాడడానికి ఆడోడో శత్రువు ఒక 50,000 మంది పంపిస్తే ఆ శత్రువులందరినీ చంపేయడానికి పరలోకం నుంచి అగ్ని రథాలను పంపించాడంట. అగ్ని గుర్రాలని, అగ్ని సైనికుల్ని పంపించాడు. వాళ్ళు అగ్ని కత్తులు ఎత్తుకుని రెడీగా ఉంటారంట వీళ్ళని వేసి చంపేసేదానికి. వీడి కళ్ళు తెరవగానే
అవన్నీ అగ్ని గంటలు. అయ్యో బా పాస్టర్ గారండి, అగ్నిలతాలు, అగ్ని గుర్రాలు, అగ్ని సైనికులు ఉండరు, ఇంకా మనకేం భయము అంటున్నాడంట. సర్లే రారు నాయన, నీ డంబాలు గింబాలు వద్దురా, కింద పోదామని చెప్పేసి కింద పోయి, ప్రభువా వీళ్ళ కళ్ళన్నీ గుడ్డోళ్ళగా చేసాయి ప్రభు అన్నాడంట. ఆ వచ్చిన సైనికులు 50,000 మంది ఉన్నారు కదా, గుడ్డోళ్ళు అయిపోయినారంట. వచ్చిన సైనికులు కళ్ళు కనిపించగా, అరే ఎక్కడున్నాం, ఎక్కడున్నా కళ్ళు, నా కళ్ళు కనిపించిన, నా కళ్ళు కనిపించిన, నువ్వురా గుడ్డిదనంలో గుడ్డోళ్ళు అయిపోయినారంట. అందరూ గుడ్డోళ్ళు అయిపోతే నువ్వెక్కడున్నారా, ఎక్కడున్నా అనుకుంటున్నారంట. అప్పుడు ఎలీషా పాస్టర్ ఏం చేశాడంటే, మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు కదా, ఎవరండి మీరు ఎట్లా వచ్చినారు, మీ దేశానికి మేము పిలుచుకోమంతా ఏ ఊరు అని అంటే, మేము ఇట్లా సిరియా నుంచి వచ్చినాము, ఇట్లా వేరే ఆయన పట్టుకోవడానికి వచ్చినాము, ఇక్కడికి వస్తే మేము సడన్గా మేము గుడ్డోళ్ళు అయిపోయినాం, మాకే అర్థం కాదు, 50,000 మంది అంటే 50,000 మంది గుడ్డోళ్ళు అయిపోయినాము, ఇప్పుడు కనీసం మా ఊరికి పోదామనుకుంటే మాకు గుడ్లు అయిపోయినాయి, ఎట్లా పోవాలో మాకు అర్థం కావట్లేదంటే, సరే రండి మీ ఊరికి నేను తీసుకుని పోతానని చెప్పేసి ఆయన చేయబట్టుకున్నారంట. అందరూ చేయబట్టుకున్నారంట, ఒక చెయ్యి వెనకాల పట్టుకున్నారు, ఎందుకు అందరూ గుడ్డోళ్ళే కదా, ఒకటి వెనకంటే పోతే అందరూ ఎక్కడ పోదామని చెప్పేసి అందరు చెయ్యి పట్టుకున్నారు. పట్టుకొని ఎలీషా పాస్టర్ ఎవరి దగ్గర తీసుకుపోయినాడు, ఆ రాజు దగ్గర తీసుకుని పోలా, ఈయన రాజు దగ్గరికి తీసుకుపోయినాడు. ఎవరి దగ్గరికి, ఈయన రాజు దగ్గర తీసుకుపోయినాడు. తీసుకొని ఇప్పుడు ఆ శత్రు సైన్యం ఎవరి చేతిలో దొరికింది, ఈ రాజు చేతిలోకి దొరికింది. యేసు ప్రభుకి ఎలీషా గారు ప్రార్థన చేస్తారు, ప్రభువా వీళ్ళు ఇప్పుడు వీళ్ళ కళ్ళు తెరుగు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ఈ గుడ్డోళ్ళందరినీ ఈ రాజు దగ్గర ముందర నిలబెట్టి ప్రార్థన చేస్తాడు, ఏమని, ప్రభువా ఇప్పుడు వీళ్ళు కళ్ళు తిరుగు ప్రభువా అని ప్రార్థన చేస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆహా మన రాజ్యానికి వచ్చేసినట్టున్నాము, మన రాజు దగ్గరికి వచ్చేసినట్టున్నాము, ఇంక మనకేం కాదులే, అక్కడ పోయి చచ్చిపోయేది కూడా మన రాజు దగ్గరికి వచ్చేసినాము, మనం హాయిగా బ్రతికిపోతాము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎవరు, ఈ 50,000 మంది. ఎప్పుడైతే ఎలీషా గారు ఇలా ప్రార్థన చేశారో, ఎప్పుడైతే వీళ్ళ కళ్ళు తిరుగుబడ్డాయో చూస్తే ఎదురుగా ఎవరు ఉండరు, వీళ్ళ రాజు ఉన్నాడు. ఎవరు చంపడానికి రెడీగా ఉన్నాడు కదా, ఈ రాజు ఉన్నాడు. చూసి గతగత ఉడికిపోతున్నారు. అరే కేంద్రం మా రాజ్యానికి వచ్చాను, మేము అనుకుంటే శత్రు రాజ్యానికి వచ్చినాము, ఈడి చేతులు దిక్కురాం కదరా నాయన స్వామి, వీడు చంపేస్తాడు అని గతగత వణికిపోతున్నారు. ఎవరు, ఈ సైనికులు. ఎప్పుడైతే వణికిపోతున్నారో ఈ రాజు వీళ్ళని చూసి దొరికినారు, ఈరోజు మన చేతుల్లోకి నన్నే చంపాలని చూస్తారా, మా సేవకుని చంపాలని చూస్తారా, రండ్రా ఈరోజు మిమ్మల్ని అందరూ చంపేస్తారని చెప్పేసి కత్తి ఎత్తుకొని రెడీగా వీళ్ళందరూ చంపేయడానికి పోతుంటే, ఎలీషా పాస్టర్ గారు ఏడికి పోతున్నావు అని అన్నాడు రాజుని. అదే అండి పాస్టర్ గారు, వీళ్ళే కదా నీ మీదకి వచ్చింది దాడి చేయడానికి, వీళ్ళే కదా నన్ను చంపాలని చూసింది, వాడే కదా ఆరాధ్యత పంపించింది వీళ్ళందరినీ నన్ను చంపేమని, నాకు ఈరోజు దేవుడు నా చేతికి వీళ్ళని దొరికించినాడు, ఈరోజు నా కత్తితో వీళ్ళందరూ చంపి పారేస్తా, తలకాయ నేను లేపి పారేస్తా అంటే, అప్పుడు ఎలీషా పాస్టర్ ఏమంటున్నాడంటే, నువ్వేమైనా యుద్ధం చేసి నువ్వు పట్టుకున్నావా అన్నాడంట. లేదండి అన్నాడంట. కనీసం నీ సైన్యాన్ని ఏమైనా పంపించి ఇలా పట్టుకునేలాగా చేసినావా అన్నాడంట. లేదండి అన్నాడంట. నువ్వు యుద్ధానికి పోయి పట్టుకోవాలా, నీ సైన్యాన్ని యుద్ధాన్ని పంపించి వీళ్ళని పట్టుకోవాలి. అసలు నువ్వు అసలు ఏం సంబంధం లేకుండా నువ్వు ఎక్కడ సంపన్నిపోతావు, నువ్వెందుకు సంపన్నిపోతావు అన్నాడంట. అప్పుడు అవునా అయితే నువ్వు కదా పట్టుకొచ్చింది, నువ్వు సంపని చెప్పి కత్తించినాడంట. ఎవరి చేతికి, పాస్టర్ చేతికి. నువ్వు చంపి నేను పోయి వీళ్ళని పట్టుకోవాలా, నేను యుద్ధానికి పోవాలా, నువ్వే కదా వీళ్ళని పట్టుకోవచ్చింది, నా దగ్గర చేసింది నువ్వే కదా, నువ్వు పట్టుకొని నువ్వు చంపే అని చెప్పేసి కత్తిచ్చాడంట. అప్పుడు పాస్టర్ వండుకొని నేను కూడా చంపను అన్నాడంట. అప్పుడు రాజు వండుకొని నువ్వు చంపక నేను చంపక ఇంక వీళ్ళు ఏం చేద్దాము అని అన్నాడంట రాజు. అనగానే పాస్టర్ అన్నాడంట, వీళ్ళకి అన్నం పెట్టి పంపి అన్నాడు. ఏమన్నాడంట, ఎవరికి, పాస్టర్ని చంపడానికి, రాజుని చంపడానికి వచ్చిన వ్యక్తులకి ఏం పెట్టమన్నాడంట, అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టి పంపి అంటాడు. ఇతను అందుకు రాజు పాస్టర్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు, మన ఇద్దరు చంపడానికి వచ్చిన వీళ్ళకి అన్నం పెట్టి పంపమంటావా, అసలు ఏం పాస్టర్ నువ్వు ఏంటంటే, మామూలు అన్నం పెట్టద్దు, అన్నం పెట్టమని చెప్పేసి తెల్లన్నము పప్పు సాంబార్ రసం పెడతాయేమో అట్లాంటి అన్నం పెట్టద్దు, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసి పెట్టు అన్నాడంట. ఏంది పాస్టర్ ఏం మాట్లాడతాను పలుకులు, వాడు చేసిన కీడేంది, మనకు మన చంపాలని వాడు చూస్తే, మన ఇద్దరు చంపాలని చూస్తే నువ్వు అన్నం పెట్టమంటున్నావు, అది అన్నంలో కూడా మళ్ళీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసి పెట్టమన్నా అంటే, ఈ పాస్టర్ అనుకో నేను చెప్పింది ఫస్ట్ నువ్వు అన్నాడంట. సరేలే పాస్టర్ గారు, నువ్వు ఏందో నాకేం నువ్వు అసలు అర్థమే కావు పాస్టర్ గారు, అదే మనం చంపేదానికి వచ్చిన శత్రులకి అన్నం పెట్టమంటావు, అది కూడా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టమంటావు, నువ్వు నాకు అర్థం కావాలని చెప్పేసి, సరేలే మా పాస్టర్ గారు చెప్పినాడు, ఎందుకు చెప్పినాడో ఏమో అనుకుని చదువుకుంటాను గురుకుంటాను. ఒక 100 గొర్రెల్ని 100 ఆవుల్ని 1000 పొట్టేల్ని నరికించి అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసి వాళ్ళందరికీ పెట్టినాడంట. ఎవరికే, శత్రువులందరికీ 50,000 మందికి పెట్టినాడంట. పెట్టగానే వాళ్ళందరూ ఫుల్గా తిన్నారు. ఎవరు, అమ్మో ఈరోజు
ఈ చేతిలో దొరికినాము మనం చంపేస్తాడు వీడు, ఈ రాజు చేతిలో ఎద్దురా దొరికిన వీడు మన తల లేపేస్తాము అనుకున్న వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళకి ఏం పెట్టినాడు, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టాడు కదా. పెట్టిన తర్వాత ఏం జరిగింది అక్కడ చూడండి, నేను చదువుతాను. 6వ అధ్యాయం 23వ వచనం. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్పినట్లు అతను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసి అక్కడ వచ్చిన ఆ శత్రువులనే ఆ శత్రువులో 50,000 మంది సైన్యానికి ఎప్పుడైతే పెట్టారో వీళ్ళు ఏం చేస్తున్నారు, హాయిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫుల్గా తిని ఎక్కడ పోయినారంట, వాళ్ళ దేశానికి పోయినారు. వాళ్ళ దేశానికి పోయిన తర్వాత ఆ రాజుకి ఏం చెప్పింటారు, ఇదంతా చెప్పింటారు కదా, అయ్యా మేము అతను చంపేయడానికి పోయినాము, చంపేయడానికి పోతే ఏం జరిగింది ఏమో తెలియదు, మా కళ్ళు మేము అందరం గుడ్డోళ్ళు అయిపోయినాము, ఒక ఆయన మీ రాజు దగ్గర పిలుచుకొని పోతా రాండి అని చెప్పి పిలుచుకొని పోయి ఆ రాజు దగ్గర నిలబెట్టినాడు. మాకు వెంటనే అప్పుడు కళ్ళు వచ్చినాయి, కళ్ళు వచ్చి చూస్తే నువ్వు ఉండావేమో అనుకుని చూస్తే ఎదురుగా ఆ రాజు ఉన్నాడు. ఆ రాజుని చూసి మేము గడగడ వణికిపోయినాము. ఆ పక్క నుండి ఒక పెద్ద ఆయన పాస్టర్ అంటే ఆయన ఉన్నాడు అక్కడ. ఆ రాజు మమ్మల్ని చూడగానే కోపంతో ఎక్కువ కోపం వచ్చేసింది, ఆవేశం మళ్ళీ చంపేయాలనుకుని వచ్చేసినాడు. వచ్చేసి ఈ పాస్టర్ గారు అనుకున్నాడు, చంపొద్దు, వాళ్ళు ఏమో నువ్వు అనొద్దు, వాళ్ళకి అన్నం పెట్టి మామూలు అన్నం కూడా పెట్టద్దు, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టి పంపించు అని చెప్పినాడు. అలాంటి సమయంలో మేము చచ్చిపోతాం అనుకున్నాము, చంపేస్తాను అనుకున్నాము, కానీ వాళ్ళు మాకు ఫుల్గా కడుపు నిండా అన్నం పెట్టి పంపించారయ్యా, మాకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అసలు మేము ఎప్పుడు తినని అలాంటి డిన్నర్ ఇచ్చి పంపించారయ్యా అని ఈ రాజుకి వీళ్ళందరూ చెప్పగానే ఈ రాజు ఏమనుకున్నాడా, ఆహా ఎంత మంచోళ్ళరా, మనం వాళ్ళు ఎప్పుడెప్పుడు దొరుకుతారో చంపేద్దామని వాళ్ళ కోసం మనము కుట్రలు చేసి కుతంత్రాలు చేసి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారో చంపేద్దామని ఉన్నాము. అలాంటిది మనము వాళ్ళ చేతులకు దొరికితే వాళ్ళకి మనం చంపే వాళ్ళ చేతిలో మనం చంపేసే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నా సరే, వాళ్ళు అనుకుంటే ఒక క్షణంలో మనల్ని అందరినీ చంపేసే స్థితిలో వాళ్ళు ఉన్నా సరే మనం వాళ్ళ చేతులు దొరకక చంపకుండా కనికరం చూపించడమే కాకుండా మీకు ఎంత మంచిగా వాళ్ళు భోజనాలు పెట్టి ఎంత బాగా చూసుకున్నారా, ఇలాంటి వారి మీదకి మనం యుద్ధానికి పోయింది చచ్చా ఎంత పెద్ద తప్పు చేసినాం రా, ఇలాంటి మీదకి మనము యుద్ధానికి పోకూడదు అని చెప్పేసి ఆ రోజు నుంచి వాళ్ళ దేశం మీదకి యుద్ధానికి పోయడం ఆపేసినారంట. అంతవరకు ఎప్పుడెప్పుడు ఇది దొరుకుతారా, ఎప్పుడెప్పుడు మనకు ఛాన్స్ దొరుకుతుందా చంపేద్దామా అని ఎదురు చూసిన ఈ జనము ఎప్పుడైతే ఆ పాస్టరు వాళ్ళ మీద జాలి దయా కనికరం చూపించినాడో ఆ రోజు నుంచి వాళ్ళ మీద యుద్ధానికి రావడం ఆపేసాడంటే అంటే శత్రుత్వం వాళ్ళ దగ్గర నుంచి తొలగిపోయింది. రెండోదిగా నేనేం చెప్తున్నా, ఆ రాజేమో వీళ్ళని చంపేద్దాం, మనం యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళం కదా, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి ఈ మన శత్రువులు దొరికినారు కాబట్టి మనం చంపేద్దాం అన్నారు. కానీ పాస్ట్ ఏమన్నాడు, రే యేసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్పేస్తాను, నీకు అదిలాగా ఉండాల్సింది జాలి దయాగుణం నీకు ఉండాలా, వీళ్ళకి జాలి వాళ్ళ మీద జాలి పడి దయ చూపించి వాళ్ళకి మస్తు బాగా తిండి పెట్టి పంపించడం అంటే తిండి పెట్టి పంపించినాడు. కనికరం చూపించడం వల్ల ఏం లభించింది, శత్రువులు అనేళ్ళే లేకుండా పోయింది. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే కనికరం చూపిస్తావో, కనికరానికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తావో, ఇతరుల మీద జాలి దయ చూపించడానికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తావో, అప్పుడు నీకు జరిగే రెండో ప్రతిఫలం ఏంటంటే నీ జీవితంలో ఒక శత్రువు కూడా ఉన్నాడు. అంతవరకు నీ మీద ఎన్నో కుట్రలు చేసి నిన్ను నాశనం చేయాలని పెట్టాలని చూసినా శత్రువులు ఎంతమందినే ఉండొచ్చు, నీ మీద ఎలాంటి కుట్రలైనా చేయొచ్చు. అలాంటి వారికి కూడా నువ్వు ఎప్పుడైతే అలాంటి వారి మీద కూడా నువ్వు ఎప్పుడైతే జాలి దయ కనికరం చూపించి వాళ్ళకి సహాయం చేస్తావో నీ జీవితంలో శత్రువు అనేవాడే ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్పినా నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి నీకు జాలి దయ కనికరము ఉంటే. రెండోదిగా ఏం చెప్పినా నీ జీవితంలో శత్రువులు అనేవాడే ఉన్నాడు. నిన్ను శత్రువుగా చూసినవాడు కూడా, నిన్ను ఎప్పుడెప్పుడు నువ్వు దొరుకుతావా వాళ్ళ చేతికి, నిన్ను హింసించదాం, బాధపడదాం, పగ ప్రతీకారం తీర్చుకుందామా అనుకున్న వాళ్ళు కూడా ఎలా మారిపోతారు, నీకు మిత్రులుగా నీకు స్నేహితులుగా మారిపోతారు.
మూడవది చిట్ట చివరిది ఎవరిది? మూడో వ్యక్తి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనదు కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చర్చికి వచ్చావు. చర్చికి వచ్చేటప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నీకు మీ ఊర్లో కానీ మీ ఇంట్లో కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఏమైనా గొడవలు వచ్చినాయి. నువ్వు వాళ్ళని శత్రువుగా అనుకుంటున్నావు, వాళ్ళు నిన్ను శత్రువు అనుకుంటున్నారు. నువ్వు ఆదివారం వచ్చింది, చర్చికి వెళ్ళినావు. చర్చికి వెళ్ళేటప్పుడు కానుకేసే టైం వచ్చింది. నువ్వు 10,000 రూపాయలు కానుకేయాలనుకున్నావు. 10,000 రూపాయలు కానుక వేసే ముందు నీకు గుర్తొచ్చింది, అరే వాడితో నేను గొడవ పెట్టుకున్నా, వాడు నన్ను శత్రువుగా చూసినాడు, నేను వాడికి శత్రువుగా చూసినాను అనేది నీకు గుర్తొచ్చింది. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అలాగా నీ జీవితంలో అలాంటి శత్రువులు ఎవరైనా ఉంటే నువ్వు కానుక ఎత్తుకొని వచ్చినప్పుడు ఆ కానుక వేసేదానికంటే ముందు నువ్వేం చేయాలంట? ముందు వెళ్ళిపోయి నువ్వు ఎవరైతే శత్రువు అనుకుంటున్నావో వానైనా క్షమించేయి, లేదా నువ్వైనా క్షమించమని అడుగు. అలా ఆ వ్యక్తికి నీకు మధ్య ఏ శత్రుత్వ భావన లేకుండా, ఏ పగ ప్రతీకార భావన లేకుండా చేసుకొని తర్వాత వచ్చి కానుక, అప్పుడు నీ కానుక అంగీకరించబడుతుంది. అప్పుడు నీ కానుక నేను అంగీకరిస్తాను. అలా కాకుండా నువ్వు ఇతరుల మీద పగ ప్రతీకారము శత్రుత్వం భావం పెట్టుకొని నువ్వు మందిరానికి వచ్చేసి, నేను 100 రూపాయలు వేసినాను ఈరోజు కానుక, ఈరోజు నేను 1000 రూపాయలు వేసినాను, ఈరోజు 500 వేసినాను, ఈరోజు 10,000 వేసినాను, లేకపోతే ఈరోజు నేను ఒక బియ్యం ప్యాకెట్ ఇచ్చినాను, ఈరోజు నేను చర్చిలో అన్నం పెట్టించిన అంటే నేను నిన్ను ఒప్పుకోను. నీ కానుక అసలు నేను యాక్సెప్ట్ కూడా చేయను. నువ్వు వేసినా కూడా అది వేస్ట్. అర్థమైందా? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీకు నీ ఊర్లో కానీ నీ కుటుంబంలో కానీ నీ ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ ఏదైనా శత్రుత్వ భావన పగ ప్రతీకారం తీర్చుకునే భావన వాళ్ళకు నీకు మాటలు లేని అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ముందు ఏం చేయాలంట? వాళ్ళతో నువ్వు మాట్లాడుతావో, నువ్వు వాళ్ళతో మాట్లాడుతావో, నువ్వు ఏమోటి చేసుకొని వాళ్ళకు నీకు పగ లేకుండా చూసుకో. వాళ్ళు నువ్వు శాంతి సమాధానంగా ప్రేమతో జాలితో కలిగి ఉండడం నేర్చుకుని ఆ తర్వాత వచ్చి నువ్వు కానుక, అప్పుడు నీ కానుక అంగీకరిస్తా, లేకపోతే నేను అంగీకరించను. చాలామంది ఏం చేస్తారంటే ఊర్లో ఉండే వాళ్ళతో ఇరుగు పొరుగులతో స్నేహితులతో గొడవలు కొట్లాట్లు పెట్టుకొని వాళ్ళతో నేను అసలు మాట్లాడను. అసలు వాళ్ళు అంటే నాకు అసలు పళ్ళు పటపటపట కొరికే వాళ్ళు ఉంటారు కొందరు. క్రైస్తవులే మళ్ళీ అది మేము మాట్లాడం, వాళ్ళని పిలవండి మేము వాళ్ళతో ఉంటాడం, వాళ్ళకి మాకు మాటలు లేవు అనేవాళ్ళు చాలామంది అన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎంత కానుక వేసినా దేవుడు అంగీకరించడు, మీకు ఏ ఆశీర్వాదం రాదు. అలాంటి వాళ్ళు ఉంటే నువ్వేం చేయాలంట? వాళ్ళ మీద నువ్వు కనికరం చూపించాలి. నిజమే, వాళ్ళు నిన్ను కొట్టింటారు, తిట్టింటారు, హింసించారు, బాధ పెట్టింటారు, నీ తప్పేం లేదు, నీ పొరపాటు ఏం లేదు. నీ పొరపాటు ఏం లేకున్నా నీ తప్పేం లేకున్నా వాళ్ళని అన్యాయంగా అనవసరంగా నిన్ను నిందించారు, తిట్టారు, ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, నిజమే. కానీ అలాంటి వ్యక్తులు కూడా ఇబ్బందిలో, కష్టంలో, కన్నీరులో, వ్యాధిలో, రోగంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట? వాళ్ళకు నువ్వు సహాయం చేయాలా, నువ్వు ఆదుకోవాలా. అంతేగాని సత్య సావుని నన్ను నా మీద చెప్పినారు కదా, నన్ను అన్నారు కదా, అందుకే ఈ స్థితి వచ్చింది, సావునేలే, నాకు ఇప్పుడు నాకు హాయిగా ఉంది, ఏసయ్య హల్లెలూయా స్తోత్రం, అద్దు నన్ను అన్నందానికి అట్లా వచ్చింది అని నువ్వు అనుకుని చర్చకు వచ్చేసి అబ్బా దేవుడు అంత బాగా చేసినాడు కాబట్టి నన్ను అన్నందుకే దేవుడు బాగా చేసినాడు కాబట్టి దేవుడు నేను సంతోషంగా 1000 రూపాయలు వేస్తాడు, నువ్వు 1 రూపాయి కూడా యాక్సెప్ట్ చేయడు. గుర్తుపెట్టుకో, నీ శత్రువులే అయి ఉండొచ్చు, నిన్ను ఇబ్బందే పెట్టిండొచ్చు, నిన్ను బాధ పెట్టిండొచ్చు, నిన్ను కన్నీరే పెట్టిండొచ్చు, అయినా సరే వాళ్ళ కష్టంలో, దుఃఖంలో, కన్నీరులో, బాధలో ఉండి అది నీకు తెలుసు కూడా నువ్వు ఆదుకోకుండా, నువ్వు సహాయం చేయకుండా,
నువ్వు వారికి ఏమి వాళ్ళ మీద జాలి దయ కనికరం చూపించకుండా ఇక్కడికి వచ్చేసి హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నువ్వే నా రక్షకుడు, నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు అన్నీ, నువ్వే నాకు అది, నువ్వే కదా అంటే నేను 1000 రూపాయలు వేస్తా, 2000 వేస్తా, కానుకేస్తా, 500 వేస్తా అంటే దేవుడు ఒప్పుకోండి నీ కానుక. అదే చెప్తున్నాడు. అట్లాంటి ఏదన్నట్టు ఫస్ట్ నువ్వు నీ కానుక నువ్వు ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోయి ముందు అక్కడ ఉండే వాళ్ళతో వాళ్ళ మీద జాలి దయ కనికరం చూపించి ఆ తర్వాత వచ్చి కానుక అప్పుడు అంగీకరిస్తా. అట్లా లేకుండా నేను వేస్తా ఆ కర్మ నువ్వు వేసినా కూడా వేస్ట్. అర్థమైందే? దేవుడు అదే చెప్తున్నాడు. నీకు ఉండాల్సింది మొదటి ఇంపార్టెన్స్ ప్రార్థన చేయడము, కానుక వేయడమో కదండి. ఏముండాలంట? కనికరం జాలి దయా గుణం ఉండాల. అర్థమైందమ్మా? కనికరము జాలి దయా గుణం ఉండి నువ్వు ఆ తర్వాత ప్రార్థన చేసినా కానుక వేసినా మళ్ళీ ఇంకేం చేసినా దేవుడు అంగీకరిస్తాడు. ఈ ఏమీ లేకుండా నువ్వు కానుక వేసినా ప్రార్థన చేసినా దేని అంగీకరించడు, అసలు దేవుడు విన్నా కూడా వినడు. అర్థమైందా? ఈ 3 మన జీవితంలో 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఏమో చాలామంది సేవకులుగా ఉన్నారు, సేవ చేస్తున్నారు, దేవుని వాక్యం బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకంటే ఎవరైతే జాలి దయ గుణం మొదటగా కలిగి ఉంటారో వారికి మంచి పేరు, ప్రఖ్యాతులు, కీర్తులు వస్తాయి. రెండోదిగా జాలి దయ గుణం చూపించిన వారికి రెండోదిగా ఏం లభిస్తుందంటే వారికి శత్రువులు అనేరే లేకుండా పోతారు. ఎవరైతే జాలి దయ కనికరం ఈ గుణాన్ని కలిగి ఉంటారో మూడోదిగా వారికి ఏం లభిస్తుందంటే వారి ప్రార్థన అంగీకరించబడుతుంది, వాళ్ళ అర్పణ అంగీకరించబడుతుంది. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ అర్పణ అంగీకరించబడాలంటే ఏం జరగాల? నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఎక్కడ పోవాలి? అది దేవుని సన్నిధి చేరితేనే కదా. ప్రభా ఈరోజు నాకు ఈ అవసరం ఉంది ప్రభా, 2000 అవసరం ఉంది ప్రభా, నాకు తీరాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినావు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి పోతేనే కదా దానికి ప్రతిఫలం వచ్చేది. దేవుని సన్నిధికి ఎప్పుడు పోతుందంట? నువ్వు ఇతరుల మీద జాలి కనికరం చూపించినప్పుడే. నువ్వు ఇతరుల మీద జాలి కనికరం దయ ఏమి చూపించకుండా ఇక్కడ కూర్చొని ప్రభా నాకు 2000 కావాలని నువ్వు 20,000 సంవత్సరాలు చేసినా కూడా నీకు 2000 రాదు. 20,000 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అని చెప్పింది. నువ్వు ఇతరుల మీద జాలి దయ కనికరం గుణం లేకుండా నువ్వు ఇక్కడ కూర్చొని ప్రభువా నాకు 2000 ఇచ్చే ప్రభువా యేసయ్య నీకు స్తోత్రం, నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, నీ దగ్గరికి వస్తే ఆశ్రయిస్తే నువ్వు ఏమైనా చేసేగలవు, అది నువ్వు ఎన్ని దేవుని పొగినా నీ పొగడకి దేవుడు పొంగిపోడు, మనమాన ఎక్కేసి కింద దూకేయడు. అలాంటి దేవుడు కాదు యేసు ప్రభు, గుర్తుపెట్టుకోండి. పొగడతలకు పొంగిపోయే దేవుడు కాదు యేసు ప్రభు. నీ జీవితంలో కనికరము జాలి దయ ప్రేమ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత కానుక చేసినా వేస్ట్ అంటున్నాడు యేసుప్రభు. అదే అక్కడ ఉన్న దాని అర్థం. నేను కనికరమును కోరేవాడిని కానీ బలిని కోరే దేవుడు కాదు. అంటే నేను మొదట మీ దగ్గర నుంచి జాలి దయ కనికరమును అవి మీకు ఉండాయా లేదని కోరుతానే తప్ప మీరు ఎంత కానుక వేస్తున్నారు, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఈ చోట ఫస్ట్ నీకు జాలి దయ కనికరం ఉందా? నీకు జాలి దయ కనికరం ఉండి ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు జాలి దయ కనికరం ఉండి ఆ తర్వాత నువ్వు కానికేస్తే ఆ కానుకను అంగీకరిస్తాడు. అట్లా లేకుండా నీకు జాలి దయ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన వినడు. వదిలేమా. నీకు జాలి దయ కనికరం లేకుండా నువ్వు ఎంత కానికేసినా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అర్థమైందా? జాలి దయ కనికరం ఎవరి మీద ఉండాలా? ఎవరి మీద ఉండాలా? ఇతరుల మీద ఉండాలా. ఆ ఇతరులలో నీ శత్రువు అయ్యి కూడా ఉండొచ్చు, నీ శత్రువే ఉండొచ్చు, నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఉండొచ్చు, నేను దుఃఖ పెట్టిన వాళ్ళే ఉండొచ్చు, కానీ వారి మీద నీకు ఏముండాలా? పగ. పట్ట పళ్ళు కొరికే పగ కాదు. వాళ్ళు కష్టంలో ఉన్నారు కానీ మన గుండె కరిగిపోవాలా. అరే ఇంత కష్టం వచ్చేసిందా అని కరిగిపోయి మనకు శాతమైన సహాయం వాళ్ళు చేయాలి. అప్పుడు నీ ప్రార్థన ఏదైనా అంగీకరించబడుతుంది. 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతానండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు
జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనము లేదు. ఇప్పుడు 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, నేను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిచొచ్చేస్తుంది. నేను ప్రార్థన చేస్తే ఇక్కడ ఉండే కొండ అక్కడ పడిపోమంటే పడిపోతుంది. నేను ప్రార్థన చేస్తే ఎలాంటి దయ్యాలన్నా వెళ్ళిపోతాయి. నేను ప్రార్థన చేస్తే వర్షం పడాలంటే వర్షం పడుతుంది. నేను ప్రార్థన చేస్తే వర్షం రాకూడదు అంటే వర్షం రాదు. నేను ప్రార్థన చేస్తే వీళ్ళు ఇల్లు కూలిపోవాలంటే ఆ ఇల్లు కూలిపోతుంది. నేను ప్రార్థన చేస్తే వీళ్ళు బాగా అయిపోవాలంటే బాగా అయిపోతారు. అలాంటి భక్తి, అలాంటి విశ్వాసం నేను కలిగి ఉన్నా నాకు ప్రేమ లేదనుకో, ఇవన్నీ వేస్ట్. అర్థమైంది ఏమంటున్నాడో? నేను ప్రార్థన చేస్తే కొండలన్నీ లేచిపోతాయి. ఇక్కడి నుంచి కొండ ఇవి అక్కడ ఇవి పడుతుందంటే పడిపోవాలా. నేను ప్రార్థన చేస్తే ఏమో రోగం వచ్చేయాలంటే వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేస్తే ఈమె చచ్చిపోయిన వాళ్ళు బతికిపోవాలంటే బతికిపోయే అంత విశ్వాసం ఈయనలో ఉన్నా నాలో ప్రేమ లేదనుకో, ఇతని మీద జాలి, దయ, కనికరం లేదనుకో, ఇవన్నీ వేస్ట్ అంట. అంత విశ్వాసము, అంత భక్తి, అంత ప్రార్థన అన్నీ వేస్ట్ అంటున్నాడు. పౌలు గారే చెప్తున్నాడు. నాకు అలాంటి విశ్వాసం ఉన్నా, అంత భక్తి ఉన్నా, నేను ప్రార్థన చేస్తే ఎలాంటి వాటి అయినా జరిగినా సరే నాకు ప్రేమ లేకపోతే ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ వేస్ట్ అని ఆయన మీకు మొట్టమొదటిగా ఉండాల్సింది ఏమంటా? ప్రేమ ఉండాలి. ఏముండాలంట? ఇతరుల మీద ప్రేమ, జాలి, దయ, కనికరం గల గుణం ఉండాలి. యేసు ప్రభు ఒకవైపు మనుషులందరినీ పరలోకంలోకి చేర్చిన తర్వాత ఒకవైపు గొర్రెలను పెడుతున్నాడంట, ఒకవైపు మేకలను పెడుతున్నాడంట. గొర్రెలను చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడినాలా, మీరు వచ్చి పరలోకాన్ని స్వతంత్రించుకోండి, అంటే పరలోకంలోకి మీరు రండి అని చెప్పాడంట. ఎడమవైపు ఉన్న మేకలను చూసి దుష్టులారా మీరు నరకంలోకి పోండి అని చెప్పాడంట. కుడివైపు నుండే వారిని చూసి మనుషులందరినీ తెరిచినాడు. ఈ మనుషుల్నే ఈ పక్క కొందరిని ఈ పక్క కొందరిని పెట్టేసినాడు. గొర్రెలను ఒక పక్క, మేకలను ఒక పక్క పెట్టినాడు. ఈ కుడిపక్క ఉండాలని చూసి మీరు పరలోకానికి రండి అని చెప్పినాడు. ఎడం పక్కన ఉండాలని చూసి మీరు నరకానికి పోండి అని చెప్పినాడు. అంటే వీళ్ళు నరకానికి పోవడానికి, వీళ్ళు స్వర్గాన్ని రావడానికి ఏదో కారణం ఉంటుంది కదా. ఏదో ఒక కారణాన్ని పెట్టే మీరు ఇలా చేసినారు కాబట్టి మీరు స్వర్గానికి రండి అని చెప్తాడు. మీరు ఇలా చేయలేదు కాబట్టి మీరు నరకానికి పోండి అని చెప్తేనే కదా, ఏదో కారణం ఉంటేనే కదా కొందరు స్వర్గానికి పోతారు, కొందరు నరకానికి పోతారు. అక్కడ దేవుడు పెట్టిన రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు అడిగారంట అక్కడ, ప్రభువా ఏంటి ప్రభువా, వాళ్ళకైతే స్వర్గమా, మాకైతే నరకమా, ఎందుకు మాకు నరకము, ఎందుకు వాళ్ళకి స్వర్గమా అంటే అక్కడ యేసు ప్రభు మాట్లాడినట్టు ఏంటంటే, రే నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు ఆహారం పెట్టలేదురా, నాకు బట్టలు లేనప్పుడు మీరు బట్టలు ఇవ్వలేదురా, నేను రోగంతో పడి ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి రాలేదురా, నా రోగం బాగు చేయడానికి రాలేదురా, నేను కష్టంలో ఉన్నప్పుడు నా కష్టాన్ని తీర్చడానికి మీరు రాలేదురా, నేను డబ్బులకు అవసరమైనప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చి సహాయం చేయలేదురా, వీళ్ళు నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టినారు, నేను బట్టలు లేదని చూసి నాకు బట్టలు ఇచ్చినారు, నేను రోగంతో పడినప్పుడు నా దగ్గరకు వచ్చి టాబ్లెట్లు, మెడిసిన్లు ఇచ్చినారు, నాకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చినారు, అందుకోసం వీళ్ళకి స్వర్గము, మీకు అందుకోసం నరకము అన్నాడంట. అదేంది ప్రభా, నువ్వెప్పుడు రోగంతో ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడు డబ్బులు అవసరంలో ఉన్నావు, అసలు నువ్వు దేవాది దేవుడు కదా, నీకు ఆకలి ఎప్పుడు వేస్తుంది, నీకు బట్టలు ఎందుకు ఉండవు, నీకు రోగాలు ఎందుకు వస్తాయి, నీకు ఆర్థిక సమస్యలు వస్తాయి, అసలు ఏంది ప్రభు అంటే అప్పుడు యేసు ప్రభు అంటున్నా ఓ మాట చెప్తున్నట్టు ఏమనంటే, ఇక్కడ ఈ వ్యక్తులు రోగంతో పడినప్పుడు, వ్యాధితో పడినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అక్కడ ఆకలితో ఉంటే వీళ్ళు పోయి అన్నం పెట్టినారు, ఒక వ్యక్తి అక్కడ బట్టలు లేకుండా వీళ్ళు పోయి బట్టలు ఇచ్చినారు, ఒక వ్యక్తి అక్కడ రోగంతో ఉంటే వీళ్ళు పోయి పరామర్శించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్లు అవన్నీ తెచ్చిచ్చినారు, ఒక వ్యక్తి డబ్బులు లేక కష్టపడుతుంటే వీళ్ళు ఆర్థిక సహాయం చేసినారు.
వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. ఎదుటి వ్యక్తి బాధపడుతూ కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వ్యక్తికి ఎవరైతే ఆ కష్టాన్ని బాధని తీర్చడానికి సహాయం చేస్తారో ఆ వ్యక్తికి చేస్తే దేవుడినైనా నాకు చేసినట్లే. ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు జాలి దయ కనికరం చూపించారు కాబట్టి నేను కూడా వాళ్ళకి ఇప్పుడు పరలోకాన్ని ఇచ్చినాను. ఎదుటి వ్యక్తి కష్టాల్లో కన్నీరులో దుఃఖంలో వ్యాధిలో రోగంలో ఉన్నా మీరు వాళ్ళ మీద జాలి దయాలు చూపించలేదు కాబట్టి మీరు నరకం. ఒకటే ఒక కారణం ఏంటి? జాలి దయ కనికరం చూపించావే లేదా. చూపించిన వాళ్ళకి స్వర్గం అంట, చూపించిన వాళ్ళకి నరకం అంట. వేరేది ఏం పెట్టలా. నువ్వు ప్రార్థన చేసినావా, కానికి ఇచ్చినావా, ఎంత ప్రార్థన చేసినావు, ఎంత కానికి ఇచ్చినావు, ఎన్నిసార్లు చచ్చిపోయినావు, ఎన్నిసార్లు ఉపాసాలు ఉన్నావు, ఏం పెట్టలా. ఒకటే కారణం పెట్టాడు. ఏంటి? జాలి దయ ప్రేమ గుణం కలిగి ఉన్నావా, కలిగి లేవా. కలిగి ఉంటే పరలోకానికి రా, కలిగి లేవా నరకానికి పో. ప్రార్థన పనికొచ్చిందా? అక్కడ పనికొచ్చిందా? కానుక పనికొచ్చిందా? అర్పణ పనికొచ్చిందా? వాళ్ళకి చర్చి పోయే పనికొచ్చిందా? అంటే మనం ప్రార్థన చేయకుండా చర్చి పోకుండా కనుక లేకుండా ఉండకూడదని కాదు నేను చెప్పేది. ప్రేమ జాలి దయ కనికరం లేకుండా ఇవన్నీ ఎన్ని చేసినా వేస్ట్. ప్రేమ జాలి దయ కనికరం కలిగి ఇవన్నీ చేస్తే అప్పుడు నీకు ప్రతిఫలం. అర్థమైందా? నువ్వు ప్రార్థన బాగా చేయాలా, వాక్యం బాగా వినాలా, కానుక ధారాళంగా దేవునికి ఇవ్వాలా, ఆదివారం చర్చికి వెళ్ళాలా. కానీ వీటన్నింటికంటే ముందు నీకేముండాలా? ఇతరుల పట్ల జాలి దయ ప్రేమ కనికరం గల గుణం ఉండాల. అర్థమైందా? అది చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో దేనికి మొదటి స్థానం ఉంది? నోటితో చెప్పడం కదమ్మా. నీ జీవితంలో మొదట దేనికి స్థానం ఇచ్చావు ఒకసారి ఆలోచించుకో. ఒకసారి నీ మనసులో నువ్వే అనుకో, ఈ ఊరిలో ఈ పక్క చుట్టుపక్కల గ్రామాల్లో ఇళ్ళల్లో నాకు తెలిసిన వాళ్ళు నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారా లేరా? నేను ఎవరైనా శత్రువు అనుకుంటున్నానా అనుకోవట్లేదా? వాళ్ళ కష్టంలో రోగంలో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నా నేను సహాయం చేస్తున్నానా సహాయం చేయట్లేదా? అది నువ్వు ఆలోచించుకోవాలి ఈరోజు రాత్రి. అది దేవుడు చెప్తున్నాడు. ఎదుటి వ్యక్తి కష్టాల్లో నష్టంలో రోగంలో ఇబ్బందులు ఉన్నా కూడా నువ్వు సహాయం చేయలేదంటే నీలో ప్రేమ జాలి గుణం లేదని, నువ్వు అసలు నరకానికి పోయే స్థితిలో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వ్యక్తి కష్టంలో ఇబ్బందులో రోగంలో కన్నీరులో ఉంటే నీకు జాలి పడి నువ్వు వారి దగ్గరికి పోయి నువ్వు సహాయం చేస్తే నువ్వు స్వర్గంలో వెళ్ళకి వచ్చే లిస్టులో ఉన్నావని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏ లిస్టులో ఉన్నావో ఈరోజు నీ అంతకు నువ్వే ఆలోచించుకో. ఒకవేళ నీకు జాలి దయ కనికరం ఆ గుణం లేని లిస్టులో ఉన్నావా, ముందు అది సంపాదించుకో. ఆ తర్వాత నీకు ప్రార్థన ఏదైనా. దేవుడు చెప్తాను, నీకు కనికరం కోరుతున్న దేవుడిని, బలిని కాదు. మొట్టమొదటిగా మీ జీవితంలో ఉండాల్సిందేంది? జాలి దయ కనికరం అవి ఉండాల. అవి లేకుండా మీకు ఏమున్నా వ్యర్థమే. పౌలు గారు అదే చెప్పింది. నాకు ప్రపంచం అంతా ఉన్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థం. ఒకే మాట చెప్పేసినాడు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అధికారం ఉన్నాయి, బలం ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, నేను ప్రార్థన చేస్తే ఆకాశాలు మోయబడతాయి, వర్షం రాకుండా పోతుంది, వర్షం వస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ నాకు దానికి ప్రేమ లేదు, నువ్వు వేస్ట్. ఒకే మాట, అన్నీ వేస్ట్. ఒకే మాట, అన్నీ వేస్ట్ అంటున్నాడు. నీకు ఎన్ని ఉన్నా, నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, నువ్వు ఎలాంటి క్రైస్తవుడైనా నువ్వు బీభత్సమైన క్రైస్తవుడైనా సరే నీకు ప్రేమ జాలి దయ గుణం లేకపోతే నువ్వు వేస్ట్. దేవుడు అయితే చెప్పి నువ్వు వేస్ట్ అంటున్నాడు దేవుడు ఒకే మాట. కాబట్టి ఆలోచించుకుందాం, నా జీవితంలో మొదటి స్థానం దేనికుంది? జాలి దయ కనికరంకి ఉందా? లేకపోతే ఇక జాలి దయ కనికరం లేకపోతే మనకేమి లే, ప్రార్థన చేసుకుందాం, మన కానుక ఇచ్చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూడు. నీ కానుకను బట్టి, నీ డబ్బులు బట్టి, నీ ప్రార్థన బట్టి దేవుడిని అసలు చూడు. గుర్తుపెట్టుకోండి. కానుకలు బట్టి చూసేది పెడితే కొన్ని కోట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు దేవునికి. ఎవరా మళ్ళీ అందరిని చూడకుండా మనం చూడాలంటే డబ్బుని బట్టి దేవుడు చూడ్డు, మన మనసుని బట్టి దేవుడు చూస్తాడు. హల్లెలూయా. సో
నీకు జాలి దయా గుణం కనికరం గల గుణం ఉందా లేదా టెస్ట్ చేసుకో. ఒకవేళ లేదా ఈరోజే నీకు అది రావాలా, ఈ రాత్రి కాల సమయంలో రావాలా. ఎలా వస్తుంది? ఇన్ని రోజులు నీ జీవితంలో నువ్వు మాట్లాడని వ్యక్తి, నువ్వు శత్రువుగా భావిస్తున్న వ్యక్తి, వాళ్ళతో నేనేందుకు మాట్లాడేది, వాళ్ళంటే పట్టపట్ట పళ్ళు దొరికే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని, ప్రభువా అలాంటి వ్యక్తికి నేను ఇకపై ప్రేమగా ఉంటానయ్యా, ప్రేమ చూపిస్తానయ్యా, జాలి చూపిస్తానయ్యా, సహాయం చూపిస్తానయ్యా, ఇంతవరకు నాకు తెలియక అలా చేశానయ్యా, ఈరోజు నాకు తెలియజేసినావు ప్రభువా, ఇకపై నేను వారితో ప్రేమగా ఉంటాను, వారికి అవసరమైనప్పుడు సహాయం చేస్తాను, మా కష్టం దుఃఖం కన్నీరు రోగం వచ్చినప్పుడు నేను ఆదుకుంటానయ్యా అనే గుణం నీకు ఈరోజు రాత్రి రావాలా. ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నీ కానుక అంగీకరించబడుతుంది, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. అవన్నీ పక్కన పెడితే నీకు మొట్టమొదటిగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రెండోదిగా నీకు శత్రువులు అనేవాళ్ళే లేకుండా పోతారు. మూడోదిగా నీ ప్రార్థన అంగీకరించబడి నువ్వేం కోరితే దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాడు. అర్థమైందా? గుండెల మీద చేసుకొని చెప్పగల, నాకు ఈ ఊర్లో ఒక్కరు కూడా శత్రువు లేరు, నాకు నేను పనిచేసే దగ్గర ఒక్కరు కూడా శత్రువు లేరు, నా బంధువుల్లో స్నేహితుల్లో ఇరుగు పొరుగు ఇంట్లలో ఒక్కరు కూడా శత్రువు లేరు, ఎవరికి కష్టం వచ్చినా సరే నేను ముందుంటాను ఆదుకోవడానికి, ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నేను ముందుంటాను అని గుండెల మీద చేసుకొని చెప్పగలగాల. మరి మీరు చెప్పగలరా? ఆలోచించుకోండి. నేనైతే చెప్పగలను. నేనైతే నన్ను ఎంత హింసించినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత కష్టపెట్టినా ఒక్కరిని కూడా ఇంతవరకు నేను శత్రువు వల్ల అలా కష్టం వచ్చిందంటే ఫస్ట్ నేనే ఉంటాను. నన్ను ఇబ్బందే పెట్టిన వాళ్ళైనా సరే, నా గురించి లేనిపోని చెడు మాట చెప్పిన, నిందలు వేసిన వాళ్ళైనా సరే, నన్ను నా కీడు చేయాలని, నన్ను హింసించాలని, బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళైనా సరే, అది నాకు తెలుసు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, నా మీద లేనిపోని నిందలు వేసినారని, లేనిపోని విషయాలు నా మీద చెప్పారని చెప్పేసి వాళ్ళు నా మీద వెనకాల గోతులు చేస్తున్నారని, కుట్రలు పండుతున్నారని, నా మీద భయంకరమైన పగతో ప్రతీకారంతో రగిలిపోతున్నారని నాకు తెలుసు. తెలియదంటే తెలుసు. అయినా సరే వాళ్ళ కష్టంలో బాధలు అంటే ఫస్ట్ నేనే పరిగెత్తుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నేను వాళ్ళ శత్రువులో చూడట్లే. నాకు శత్రుత్వ భావనే వారిలో లేదు, నాలో లేదు. కాబట్టే వారికి ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు నేనే ముందుంటా తీర్చడానికి. మరి నీ జీవితం ఎలాగుందో నువ్వు ఆలోచించుకుంటున్నాడు దేవుడు. నీ జీవితం ఎలాగుంది? నీ ఇరుగు పొరుగు వాళ్ళు కష్టంలో, బాధలో, ఇబ్బందులు, ఇరుకులో ఉంటే, మీ ఊరు వాళ్ళు ఇరుకులో, ఇబ్బందులో, బాధలో, కష్టంలో ఉంటే నువ్వు కనీసం ఏం సహాయం చేస్తున్నావు? సహాయం చేస్తున్నావు వాళ్ళు ఏడాది సరే సామాన్య నాకేమే, వాళ్ళకి ఇట్లే జరగల్లా, నన్ను అన్నారు కదా, మమ్మల్ని ఇట్లా హింసించారు కదా, ఇట్లా జరగల అని అనుకుంటున్నావా? జాగ్రత్త, నువ్వు నరకం పోయే లిస్టులో ఉంటావు. అర్థమైందా? మొట్టమొదటిగా అతను రోగాలతో, దెబ్బలతో పడిపోయి ఉంటే సమరయుడు వెళ్ళిపోయి జాలిపడి అతనికి సహాయం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చించుకున్నాడు. రెండోదిగా విశ్వాసుల మీదకి పగ తీర్చుకోవాలని, ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చిన అన్యులే వచ్చినా సరే, వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని, ప్రతీకారం కోసం వచ్చినప్పుడు అతను ఏం చేశాడు? వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఈయన సహాయం చేశాడు, వాళ్ళకి అన్నం పెట్టాడు. అన్నం పెట్టి పంపించుకొని ఆ శత్రుత్వం వాళ్ళు తీసేసుకున్నారు. అరే ఇలాంటి వ్యక్తులుగా మనం చేసింది, ఇలాంటి వ్యక్తిగా మనం కీడు చేయాలనుకున్నదని చెప్పేసి ఆ రోజు నుంచి శత్రుత్వ భాగం తీసేసుకుని ఫ్రెండ్స్ లాగా మారిపోయినారు. రెండోదిగా శత్రువులు అనేరే లేకుండా పోతారు. మూడోదిగా నీ అర్పణ అంగీకరించబడుతుంది, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. సో ఈ 3 విషయాలు నీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలా? ఈరోజు రాత్రే నీ జీవితంలో ఎవరెవరైతే నువ్వు శత్రువుగా అనుకున్నావో, ఎవరెవరి దగ్గర అయితే నీకు మాటలు లేవో, అవన్నీ ఈ రాత్రికాల సమయం ఉందే తీసేసుకొని రేపటి ఉదయాన్నే ఒకవేళ నీ ఎదుట నీ శత్రువు అనుకున్న వాళ్ళకి కష్టం, ఇబ్బంది, రోగం ఉన్నా సరే నువ్వే మొట్టమొదటికి వెళ్ళి సహాయం చేయాలా. నువ్వు మాట సహాయం చేస్తావో, ఆర్థిక సహాయం చేస్తావో, ఇంకేదైనా సహాయం చేస్తావో, ధైర్యపరుస్తావో, నీకోసం ప్రార్థన చేస్తాను మా దేవుడు బాగు చేస్తాడని చెప్తావో, ఏదైనా చెయ్యి. ఏది చేసినా సహాయమే. అయితే ఏం చేయాలా? ఎదుటి వ్యక్తి ఇబ్బందిలో, కష్టంలో ఉన్నాడు అంటే నీకు ఆటోమేటిక్గా
జాలి, దయ, కనికరం గుణం వచ్చేయాల. అలా నీకు రావాలని నీ జీవితంలో ప్రార్థనకి కాకుండా జాలి, దయ, కనికరానికి మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాత ప్రార్థన అవన్నీ చేయాలని ప్రార్థన చేసుకున్నాను. నాకు జాలి, దయ, కనికరం గుణం ఉంది, ఇంకా ప్రార్థన చేయను, చర్చి పోను, కానికలేను అని చెప్పకూడదు. జాలి, దయ, కనికరంతో పాటు ఇది ఉండాలా, ప్రార్థన ఉండాలా, కానుకలు వేయాలి, దేవునికి దారుణం కానుకలు ఇవ్వాలా, చర్చికి వెళ్ళాలి. అప్పుడు మీరు మిక్కిలిగా ఆశీర్వదించబడి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ వచ్చి పరలోకాన్ని స్వతంత్రించుకుంటేనే గుంపులో నువ్వు ఉంటావు. అర్థమైందా? ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవాయస్వామి బలమైన శ్రేష్టమైన నామములో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీవు మా అందరితో మాట్లాడి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ జీవితంలో మొదటి స్థానం దేనికి ఉంది? ప్రార్థనగా లేక ప్రేమగా అనే అంశం గురించి మీరు మాట్లాడే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు మొదటిగానైనా మా ఎద్దు నుంచి ప్రభా కనికరమును, జాలిని, ప్రేమ, దయగల గుణాన్ని ఆశిస్తున్నారు ప్రభా. ఆ తర్వాతనే మా ప్రార్థన కానీ, మా అర్పణలు కానీ, మా కానుకలు కానీ మీరు కోరుకునే దేవుడిగా ఉన్నారు తండ్రి. అవును ప్రభా, మొట్టమొదటిగా మా జీవితంలో ఇతర ఎడల ప్రేమ, జాలి, దయ, కనికరం గల గుణం మా జీవితంలో ఉండాలి ప్రభా. ఆ ప్రేమ, జాలి, దయ గుణాలు లేకుండా మేము ఎంత ప్రార్థన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంతగా చర్చికి వెళ్ళినా, ఎంతగా వాక్యం చదివినా, ఏమి చేసినా, ఎంత బలమైన విశ్వాసం ఉన్నా అదంతా వ్యర్థమే. ఎందుకు పనికిరాదయ్యా? జీవితంలో మొట్టమొదటిగా మేము ఇతరులు ఎడల, వాళ్ళు మా శత్రువులే కావచ్చు, ఇరుగు వాళ్ళే కావచ్చు, మా ఊరి వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు అయ్యా, మాకు విరోధ భావం లేదే లేకుండా మేము వారిని ప్రేమించేవారిగా, వారి మీద జాలి, దయ, కనికరం చూపించేవారిగా ఉండాలయ్యా. వారి కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, వ్యాధులతో ఉన్నప్పుడు మేము పరామర్శించి వారికి మాకు చేతనైన సహాయం వారు చేసే బిడ్డలుగా మేము ఉండాలయ్యా. అలాగుంటే ఎవరి జీవితంలో అయితే మొట్టమొదటిగా ప్రేమకు, జాలి, దయ గుణానికి ఇంపార్టెన్స్ ఇస్తారో, ప్రాధాన్యత ఇస్తారో, వారు మొట్టమొదటిగా మంచి పేరును, ప్రఖ్యాతను సంపాదించుకుంటారని చెప్పారు ప్రభా. రెండోదిగా శత్రువులు అనేది వాళ్ళ జీవితంలో లేకుండా పోతారని చెప్పారు ప్రభా. మూడోదిగా వారు చేసే ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించి ఆ ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని మీరు చెప్తున్నారు తండ్రి. అలా కాకుండా ఎవరైతే ఇతరుల ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు పరామర్శించకుండా నాకు కాదులే, నేనెందుకు పట్టించుకునేది, నేనెందుకు చూసేది, వాళ్ళు చావాలి ఎడైనా చావనైన ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు విడవబడిన గుంపులో నరకానికి పోయే గుంపులో ఉంటారని మీరు తెలియజేశారు. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాకు ఎత్తి చూపించండి ప్రభా. మా జీవితంలో మేము మాట్లాడకుండా, మా జీవితంలో మేము ఎవరైనా శత్రువుగా అనుకుంటూ, మా జీవితంలో మేము ఎవరితో అనే విరోధ భాగం పెట్టుకుని ఉన్నామేమో అలాంటి వాటి అనేది ఈ రాత్రికాల సమయంలో తీసేసి ప్రభా, రేపటి నుంచి ప్రభా వారితో మేము ప్రేమగా జీవించుటకు, ప్రేమ కలిగి మాట్లాడుటకు, వారికి అవసరమైనప్పుడు మేము సహాయం చేయటకు, వాళ్ళ కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మేము ఆదుకునే బిడ్డలుగా ఉండటకు మాకు సహాయం దయచేయమని బ్రతిలాడుకుంటున్నాం ప్రభా. కృప చూపిస్తారు నమ్ముతూ ఇస్తూ తండ్రి, నా దేవుడు, నా ప్రభువు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రేమలో తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా గత సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేని వరకు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నా జీవితంలో ప్రార్థన కంటే ముందుగా ప్రేమకు, జాలికి, కనికరానికి, దయకు నేను మొదటి స్థానం ఇస్తానని నిశ్చయించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నేను నడిపించి, దీవించి, ఆశ్రయించి, బలపరిచి, స్థిరపరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.